సో అసలు వారికోస్ వెయిన్స్ రాకుండా ఉండేలా మనం ప్రికాషన్స్ తీసుకోగలమా అనే విషయాన్ని సో మన డాక్టర్ సంజీవ్ రావు గారి మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాం. డెఫినెట్గా తీసుకోవాలమ్మా. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి ఇప్పటి నుంచి. అంటే ఒకే చోట ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడము, హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా మెయింటైన్ చేయడము, ఇతర హెల్త్ ఇష్యూస్ లైక్ డీబీటీ కానీ ఏమైనా ఉంటే ప్రాపర్గా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాము, షుగర్స్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటాం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నిటి వల్ల మనకి ఈ వారికోస్ సమస్య అనేది ఎక్కువ కాకుండా ఉంటుందమ్మా. సో వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడిన ప్రతిసారి మనకి డీవీటీ అనే పదం కూడా వినిపిస్తూ ఉంటుంది. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ us sir అబౌట్ డీవీటీ? డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అమ్మా. అంటే ఇప్పుడు మనం వారికోస్ వెయిన్స్ మాట్లాడుకుంటేనే సూపర్ఫిషియల్ వెయిన్స్. దీనిలో రెండో రకమైన వెయిన్స్ ఉంటాయి. అంటే కింద నుంచి చెడు రక్తం బయటకు వెళ్ళే మెయిన్ వెయిన్స్ ఉంటాయి, దాన్ని డీప్ వెయిన్స్ అంటాం. సో ఈ డీప్ వెయిన్స్ లో ఎప్పుడైతే బ్లడ్ అనేది క్లాట్ అవుతుందో మనకి చెడు రక్త ప్రసరణ కింద నుంచి పైకి, కాళ్ళ నుంచి చేతుల నుంచి కానీ పైకి పోదు, మన హార్ట్కి పోయి మన లంగ్స్కి ప్యూరిఫై అవ్వాలి కదా. అలాంటి ప్రక్రియ జరగదు. అలాంటి జరగని ప్రక్రియని మనం డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. ఈ జబ్బు యొక్క డిఫరెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ క్లాట్ అనేది లంగ్స్కి మైగ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మన లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లోకి ఎప్పుడైతే ఈ క్లాట్ అనేది జారి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందో అప్పుడు మనకి శ్వాస ఆడడం అనేది ఆగిపోతుంది. దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాం ఆ ప్రాబ్లమ్ని. దానివల్ల మనం సడన్ గా మనకు ఊపిరి అందకపోవడం, మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ డీప్ వీనస్ థ్రాంబోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సడన్ గా ఉన్నటువంటి కాలు వాసిపోవటం, ఎర్రగా అయిపోవటం, తీవ్రమైన నొప్పితో ఉండడము, ఇలాంటి ప్రజెంటేషన్స్ ఉంటాయమ్మా. కొంతమందిలో డైరెక్ట్ గా పల్మనరీ ఎంబోలిజమే ప్రజెంట్ అయ్యి సడన్ గా ఆయాసంతో ప్రజెంట్ అవుతుంటారు, ఊపిరి అందకపోవడంతో ప్రజెంట్ అవుతుంటారు. సో ఇలాంటి వాళ్ళందరిలో కూడా మనం ఈ సిమ్టమ్స్ అయితే ఏదైతే ఉన్నాయో చూసుకోవాలి, మనం ట్రీట్మెంట్ అనేది అందజేసుకోవాలి. ఓకే.